అలా నాకు వచ్చిన టాక్ ఏంటంటే నీ గురించి బెటర్ ఇఫ్ ఐ బీ ఓపెన్ అప్ అండ్ యూ ఆల్సో ఓపెన్ అప్ సో దట్ ఈవెన్ ది అదర్ ప్రొడక్షన్స్ విల్ గెట్ ఓపెన్ అప్ అనేసి. ప్రియాంక ఈస్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వన్ మోర్ ఫీమేల్ ఆర్టిస్ట్. సో దానివల్ల యాటిట్యూడ్ త్రో చేసేస్తుంది, తన్నే మెయిన్ లీడ్గా చేస్తేనే సీరియల్ కంటిన్యూ చేస్తానంది, అందుకే మేము తీసేసాము అనేది ఆ టైంలో త్రూ నెంబర్ ఆఫ్ మౌత్స్ దాటి నా దగ్గరకు వచ్చిందనమాట. యాక్చువల్గా నేను చందన చాలా కాంపిటీషన్తో రెడీ అయ్యేవాళ్ళం అనమాట. నాకు స్కోప్ ఉంది, సేమ్ ఫ్యామిలీ అలాగా. సో ఫస్ట్లో మాకు వీళ్ళే హీరోయిన్ మీరు సిస్టర్స్ అని ఇది లేదు. తర్వాత నాకు ట్రాక్ వచ్చింది, నా లాస్ట్ చెల్లికి ట్రాక్ వచ్చింది. సో అందరం ఈక్వల్గా ఉండేవాళ్ళం. సో కాంపిటీషన్తో నేను చాలా బాగా రెడీ అవుదాము, అసలు ఇంకా నెక్స్ట్ అసలు వచ్చేయాలి హీరోయిన్గా అనుకొని చేసేసా. అంటే చిన్నప్పటి నుంచి పెరిగింది నువ్వు నెక్స్ట్ ఇంకా హీరోయిన్ వెయిట్ చేస్తా ఏం రావట్లేదు. సరే సిస్టర్ క్యారెక్టర్ అయినా ఇంకా చేసేద్దాము, బాగా మెయింటైన్ చేద్దాం లుక్ అని ఫిక్స్ అయ్యా అనమాట. నార్మల్గా ఉంటే ఎవరు పట్టించుకోవట్లేదు అక్క. సో చేంజ్ గురించి చేసా. అండ్ దాని తర్వాత సీన్స్లో డల్ ఉంటే అప్పటికి మేకప్ లేని సీన్స్ కూడా చేసాం. నేను ఏదో ఊరేసుకునే సీన్లో అసలు కంప్లీట్గా మేకప్ ఉండదు, ఏముండదు. దాని తర్వాత ఛానల్ నుంచి అందరి నుంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి, ఇంకేంటి మనం కుమ్మేద్దాం అని చెప్పేసి అలా కంటిన్యూ చేస్తున్నాం. దాని తర్వాత ఏమైందో తెలీదు, నాకు చందనాకి మామూలుగా ఎప్పుడు క్యాట్ ఫైట్స్ జరుగుతూనే ఉండవు అనమాట. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, మళ్ళీ బెస్ట్ ఎనిమీస్ అన్నీ చెప్పుకోవచ్చు. సో అలా ఫైట్ చేసుకుంటూనే ఉండేవాళ్ళం, మళ్ళీ కలిసిపోయేవాళ్ళం, ఏడ్చుకొని మళ్ళీ హగ్ చేసుకొని గొడవపడి అంతా జరిగేదనమాట. సో అవి చూసి ఎవరు ఎలా తీసుకున్నారో నాకు తెలీదు. యాటిట్యూడ్ అంటే చాలామంది నేను చాలా నార్మల్గా హాయ్ హలో నమస్తే అండి చాలా నార్మల్గా ఇన్నోసెంట్గా ఉన్న టైంలో అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. గుడ్ మార్నింగ్ చెప్పినా అని వెళ్ళిపోయేవాళ్ళు. నాకు అసలు అర్థమయ్యేది కదా, నేను నార్మల్గానే చెప్పాను కదా, వీళ్ళు ఏం అనలేదు కదా అని. సో దాని తర్వాత కొంచెం ఏజ్ పెరిగేటప్పటికి నాకు అనిపించింది వాళ్ళు మనల్ని కేర్ చేయట్లేదు, టాలెంట్లో ఎవరిది వాళ్ళదే కదా. సో వాళ్ళు మనల్ని కేర్ చేయట్లేదు, ఎందుకు వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అనిపించింది కొంతమందికి. అందరికీ కాదు, డెఫినెట్గా టాలెంట్ లేకపోతే క్యారెక్టర్ బాగున్న వాళ్ళకి డెఫినెట్గా రెస్పెక్ట్ చేస్తాం. బట్ వాళ్ళు మనకి యాటిట్యూడ్ చూపిస్తుంటే మనం వెళ్ళి నమస్తే అండి అని చెప్పలేం కదా అని అలా ఉన్నాను. దాని తర్వాత అది ఎవరికి ఒక టైంలో అసలు శారీ కట్టుకుంటే ఎక్కడ కనిపించేది కదనమాట. దాని తర్వాత ఇంకొక ఆర్టిస్ట్ ఎవరో నాతో కూడా అన్నారనమాట, ఈ మధ్య చాలా మారిపోయావు నువ్వు, అసలు కనిపించేస్తున్నాయి ఏంటో నువ్వు ఇది అది అని. నాకు అసలు షాక్, ఇలా కూడా అనుకుంటారు అని అనుకున్నాను. వాళ్ళు మారారు, ప్లస్ ఏంటంటే వాళ్ళు మారి నాకు చెప్తున్నారు నువ్వు మారిపోయావు కంప్లీట్ కానీ. ఓకే అనుకున్నాను నేను. యాటిట్యూడ్ ఇగో అలాంటివి ఏం లేవు.